కొంతమంది విషపు చూపులు చూస్తారట, బైబిల్లో ఉంది. విషపు చూపులు చూస్తారట, విషపు మనుషులు ఉంటారట. అది అవునో కాదో నాకు తెలియదు, కానీ సేవకు వచ్చాక నేను కల్లారా ఈ 32 సంవత్సరాల్లో అలాంటి విషపు మనుషులు చూసా. దేవుని ఘనమైన కార్యాలు చూసి ఓరవలేక మా ఇంటికి వచ్చి ముగ్గేసి ఆ ముగ్గు మీద పేడ ముద్దలు పెట్టి ఆ పేడ ముద్దల మీద గుడ్లు పెట్టి బారవేసిపోయారు నాకు చేతబడి చేద్దామని. చివరికి ఎవడైతే చేతబడి చేద్దాం అనుకుంటా వాడే రక్తం కక్కి ఆ శ్మశానంలో చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ప్రియ ప్రేక్షకులారా, దేవునితో నీవు ఉంటే, దేవుడు నీతో ఉంటే నీకు విరోధేవి. ఎంత గొప్ప మాట అండి. ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నాకు విరుద్ధంగా ఏ ఆయుధం వరిదలేదు అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. శత్రువులు కూడా మిత్రులుగా మార్చేసే దేవుడండి. శత్రువులు కూడా మిత్రులుగా మార్చేస్తాడు. మనం దేవుడితో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకు విరోధులు ఎవరు? కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం కోరుకోవాలి తప్ప ఎక్కడో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి తెప్పలు పడకండి.